మాట్లాడే ముందు కొన్ని పత్రికలు, కొంత మీడియా, అంటే అందరు కాదు కొంతమంది, లాస్ట్ టైం కూడా ఇంత బాధ్యత గల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఒక కౌన్సిల్లో అపోజిషన్ లీడర్, మాజీ స్పీకర్, కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు, మాజీ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, ముఖ్యమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, ప్రధానమైనటువంటి కొన్ని పత్రికల్లో నెక్స్ట్ డే పేపర్ చూస్తే ఐటమ్ దొరుకుతలేదు ఎక్కడుందో. అంటే ఈరోజు డెమోక్రసీ సరే, ప్రభుత్వానికి ప్రియారిటీ ఇవ్వాలి తప్పదు, సేమ్ టైం ప్రధాన ప్రతిపక్షం కూడా. కాబట్టి దయచేసి మీ మేనేజ్మెంటు అది ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా, ఎందుకంటే ఇంతమంది లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నెక్స్ట్ డే పేపర్లో న్యూసే లేదు, ఏదో ఎక్కడనో వెతుకుతా జరంతా. ఎందుకంటే ఇది 2 కోట్ల బహుజన బిడ్డల కోసం జరిగేటువంటి అంశం విషయంలో కొంత పత్రికా అధిపతులు, మేనేజ్మెంట్ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు సుదీర్ఘంగా 1 గంటన్నర పాటు అందరు బహుజన బిడ్డలం అందరం కూర్చోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ తర్వాత వచ్చి ఏదైతే మంత్రులు చెప్పినటువంటి అంశంలో 42% రిజర్వేషన్ విషయంలో ఢిల్లీకి 5, 6, 7 తారీఖు నాడు వెళ్తామని, ఆ తర్వాత ధర్నా చేస్తామని, 9th షెడ్యూల్లో పెట్టాలని నిన్న చెప్పినటువంటి అంశం. ప్రధానంగా అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు మొదటగా మేము డిమాండ్ చేసింది అదే. మీరు చేసిన కులగణనే లోపభూయిష్టంగా ఉంది, శాస్త్రీయంగా చేయలేదని, హైదరాబాద్లో 40%, అర్బన్ ఏరియాలో 40% అటెండే కాలేదని మేము ఆ రోజు నిండు శాసనసభలో చెప్పినాం. దీనికి చట్టబద్ధత కావాలని కూడా చెప్పినాం. కానీ అన్నీ హరీబరి, డెడికేషన్ కమిషన్ విషయంలో హరీబరి, కులగణన జరిగేటప్పుడు హరీబరి, అన్నీ హరీబరి చేసి ఢిల్లీకి పంపించారు. రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రిప్లై ఏం రాకముందే మళ్ళా ఆర్డినెన్స్ అని చెప్పి ఆర్డినెన్స్ గవర్నర్కి పంపించారు. ఇది క్లియర్గా బీసీ బిడ్డలని మోసం చేయడానికే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ రోజు ఆర్డినెన్సు క్యాబినెట్లో ఆర్డినెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏదో సంబరాలు చేసుకున్నట్టు, ఏదో జరిగిపోయినట్టు ఆ రోజు చేశారు. అది జరిగిన తర్వాత మొన్న ఢిల్లీలో పోయి ఒక డ్రామా చేశారు. వాళ్ళ రాహుల్ గాంధీ గారిని వాళ్ళని పిలుచుకొని ఇక ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ వచ్చినట్టు ఏదో హడావుడి చేసి ఇది ఇండియాకు మోడల్ అని చెప్పి అదంతా లోపపు ఇష్టం. రెండోది, మరొకసారి ఈ బహుజన బిడ్డల్ని మోసం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. రెండోది, కామారెడ్డి డిక్లరేషన్లు ఏం చెప్పారు, మేము 42% రిజర్వేషన్ చేస్తాము అని చెప్పారు. ఎట్లా చేస్తారన్నప్పుడు మాది 125 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ పార్టీ, మా వ్యూహం మాకు ఉందని చెప్పారు. రెండవది, సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారు, అదొక పెద్ద మోసం. పిల్లల విద్యా ఉద్యోగం విషయంలో మాట్లాడిన అదొక ప్రధానమైనటువంటి మోసం. ఇప్పుడు ఢిల్లీలో మళ్ళీ 5, 6, 7 నాడు డ్రామాలు చేసి ఫైనల్గా వాళ్ళు చేసేది ఏంటంటే నెపమంతా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి, మా మీద నెట్టేసి, ఇక హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి రాజకీయ పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తామని చెప్పి ఎలక్షన్ పోతామనేది ఫైనల్గా వాళ్ళు చెప్పబోతున్నారు. ఇదంతా మోసం అని చెప్పి మేము గొంతెత్తి ప్రధానంగా అనేక సందర్భాలలో చెప్పినాం. శాసనసభలో కూడా యునానిమస్గా మేము సపోర్ట్ చేసినాం. మేము చెప్పింది ఏంటంటే
మీరు సస్తారా బతుకుతారా మనకు అనవసరం. మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పినాం. ఆ డిమాండ్ కట్టుబడి మేము ఉన్నాం. మేము 9th షెడ్యూల్లో పెట్టాలనే డిమాండ్ కూడా మేమే చెప్పినాం. ఆ రోజు మా మాజీ మంత్రివర్యుడు కమలాకర్ గారు ఏం చెప్పారు, మీరు పులి మీద స్వారీ చేస్తుండ్రు, ఒకవేళ అది బెడిసి కొట్టిందంటే తినేస్తుందని కూడా చెప్పిండు. రేపు అదే జరగబోతుంది. కాబట్టి మా పార్టీ పరంగా మేము కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తున్నాం. 8వ తారీఖు నాడు కరీంనగర్లో భారీ ఎత్తున ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర దోషిగా నిలబెడతాం. దాంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర పెడతాం. వాళ్ళ కరపత్రాలు, మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది, కొత్త ఏం కాదు. వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్న ప్రభుత్వంలోనేమో ఇంకా 3 మంత్రులు ఉన్నాయి, మీరు దమ్ముంటే బీసీలను చేయండి, అది చేయరు. దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, అవి బీసీలకు ఇవ్వండి, అది చేయరు. అన్నీ ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ కాంట్రాక్టులు కావచ్చు అన్నీ 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. 2 ఏళ్ళు దగ్గర 20 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒకటి కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. రెండోది, అధికారంలో ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి బీసీలని అందరినీ లూప్ లైన్లో వేసి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే మెయిన్ స్ట్రీమ్లో పెట్టిర్రు. మీరు అది కూడా వెరిఫై చేసుకోవచ్చు. అంటే మీ చేతిలో ఉన్నాయేమో చెయ్యరు, ఢిల్లీలో పోయి పెద్ద డ్రామా చేస్తారు. ఢిల్లీలో పోయి డ్రామా చేయగానే తానా తందానా అని ఆడ ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం. మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ 42% రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 2 పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం డ్రామాలు అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులని మోసం చేసేటువంటి అంశం. కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ పరంగా ఇచ్చేటువంటి పిలుపు, రేపు జంతర్ మంతర్ దగ్గరనో లేకపోతే ఢిల్లీలో జరిగిన ధర్నా తర్వాత ఆ వారంలోనో మళ్ళీ క్యాబినెట్ పెడతారు. క్యాబినెట్ పెట్టి ఆ రోజు డిక్లేర్ చేస్తారు, నోటిఫికేషన్లు ఇస్తుర్రు. రెండోది, ఎలక్షన్కు పోతున్నాం, హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి ఇక ఇది మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి మేము ఎలక్షన్లకు పోవాల్సిన హైకోర్టు డైరెక్షన్ ప్రకారం వెళ్తున్నాం. మా పార్టీ పరంగా టికెట్లు ఇస్తాము, బీసీలకు 42% అని చెప్పబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ, మా బహుజన బిడ్డలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ 42% రిజర్వేషన్ చేయకుండా ఎలక్షన్లకు పోతే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అనేది మేమిచ్చింది కాదు, మీరే స్వయం కృతాపరాధంతో మీరే ఇచ్చినటువంటి అసలు తీర్మానం పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్రపతికి పంపించినాక ఆర్డినెన్సు ఎట్లా చెల్లుతుంది అనుకోరు మీరు? ఎందుకు హరీబరీ చేసినారు? ఇవన్నీ డ్రామాలన్నీ చేసి ఎదుటి పార్టీ వీళ్ళ మీద నెపం నెట్టి మేము పబ్బం గడుపుకుందాం అనేటువంటి ప్రయత్నం చేశారు. అవన్నీ బెడిసి కొడతాయని చెప్పినాం, ఇవి బెడిసి కొట్టినాయి.
రేపు ఢిల్లీలో కూడా బెడ్స్ కొడతాయి. కాబట్టి మేము ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది మేము ఒకటే. ఆ రోజు నేను కమలాకర్ గారు మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారో మాకు అనవసరం, 42% రిజర్వేషన్ మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అది ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి, మేము దానికి సపోర్ట్ చేయడానికే సిద్ధంగా ఉన్నామని చెప్పి సపోర్ట్ చేసినాం. అది మేము 9th షెడ్యూల్ అని చెప్పినాం ఆ రోజు. లేలే 9th షెడ్యూల్ కాదు, మేము చేస్తాం ఎట్లా అయినా అని చెప్పారు వాళ్ళే. కాబట్టి ఈ డ్రామాలన్నీ వేరే పని ఏమి లేకుండా ఈ డ్రామాలన్నీ రక్తి కట్టించేటువంటి ప్రయత్నం గడిచిన 15 రోజుల నుంచి డ్రామాలు చేసి అల్టిమేట్గా ఢిల్లీలో పోయి ఇంకా కొత్త డ్రామా నడిపించి రేపు 5, 6, 7 తారీఖు నాడు ఇంకొక డ్రామా చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా బీసీ బిడ్డలకు కూడా మీరు ఇవ్వండి 3 మంత్రి పదవులు. రేపు 2 ఏళ్ళు అయిన తర్వాత కార్పొరేషన్లు ఇస్తున్నారు కదా, 50% వాళ్ళకి ఇవ్వండి. మేము ప్రధానమైనటువంటి డిమాండ్, ఎందుకంటే మీరు ఇచ్చిన మాట అది, మేము వాలంటరీగానో లేకపోతే ఒక రాజకీయ పార్టీగా మేము మీద ఒత్తిడి తెస్తలేము. మీరు చెప్పింది 42% ఇస్తామని అసెంబ్లీ ఎలక్షన్లో మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. మీరు గద్దెనెక్కిన తర్వాత చేతులున్నాయేమో ఇస్తలేరు. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో మా బిడ్డలు అవేమన్నా చట్టం చేయాలన్నా, 9th షెడ్యూల్ పెట్టాలన్నా, లేకపోతే గవర్నర్ పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలన్నా? కాదే. అటువంటి కీలకమైనటువంటి అన్నేమో మీరు మీ ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకుంటారు. ఇప్పుడు జరగకూడదు మాత్రం ఆడ లింక్ పెట్టి అది జరగదు అని తెలుసు. ఇవన్నీ మోసపూరితమైనటువంటి, నేను మీడియా ప్రెస్కి ఇప్పుడే చెప్తున్నా, రేపు జరగబోయేది 5, 6, 7 తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ క్యాబినెట్ పెడతారు, డేట్లు అనౌన్స్ చేస్తారు. ఇక అది జరుగుతలేదు, వాళ్ళు మోసం చేసిర్రు, పార్టీల పరంగానే టికెట్లు ఇస్తామని చెప్పి అది రేపు జరగబోతుంది, మీరు కూడా చూడబోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.